సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈరోజు మనము మన అప్డేట్స్ వీడియో అంటే మన ఫస్ట్ అలెక్సా బ్లెస్ నుంచి స్టార్ట్ చేద్దాం బాస్. ఎందుకంటే చాలామంది అలెక్సా బ్లెస్ రిటర్న్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ చాలా రకరకాల రూమర్స్ వస్తూనే ఉందన్నమాట. అంటే చాలా రూమర్స్ వచ్చినాయన్నమాట, లైక్ అలెక్సా బ్లెస్ ఎప్పుడైనా రిటర్న్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. బట్ ఇప్పుడు ఒక షాకింగ్ రూమర్ మనకి ఏమని వస్తుందంటే అన్ని ప్లాన్స్ రెడీ ఉండే అనమాట. అంటే అలెక్సా బ్లెస్ రిటర్న్ చేయగానే మన వైట్ 6 ఫ్యామిలీలో అడుగు పెడుతుండే అనమాట. అంటే వైట్ 6 ఫ్యామిలీలో యాడ్ అయిపోతుండే అండ్ ఒక జబర్దస్త్ స్టోరీ లైన్ మనకి చూడడానికి దొరుకుతుండే అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. బట్ ప్రెసెంట్ కాంట్రాక్ట్ ఇష్యూ వల్ల అంటే అలెక్సా బ్లెస్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ మధ్యలో అంటే అలెక్సా కాంట్రాక్ట్ తో సంథింగ్ ప్రాబ్లం నడుస్తుందంట. సో ఆ ప్రాబ్లం వల్ల ఇలా మధ్యలో ఇంకా ఎలాంటి సెటిల్మెంట్ కాలేదు, మేబీ చెప్పలేము, మన అలెక్సా బ్లెస్ రాదనుకుంటా కాంట్రాక్ట్ ఇష్యూ వల్ల అని ఈ టైప్లో మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. బట్ బాస్ చూడండి, నేనైతే మీ అందరికీ చాలాసార్లు చెప్పినాను, అంటే ఒకటిసారి రూమర్స్ అనేది చేంజ్ అయిపోతాయి కదా. అంటే ఫస్ట్ ఒక సూపర్ స్టార్ వస్తాడని రూమర్స్ వస్తాయి అండ్ ఒకటిసారి ఇప్పుడు ఆ రూమర్ అంటే ఆ సూపర్ స్టార్ రాడేమో అని ఇలాంటి కొన్ని రూమర్స్ వస్తాయి కదా. సో ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు దాని ఇంకా ఒక రీజన్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు కన్ఫర్మ్ ఇదే రీజన్ అని చెప్తలేను, బట్ ఒక రీజన్ ఉండొచ్చు. అండ్ ఆ రీజన్ ఏంటంటే ఇప్పుడు అలెక్సా బ్లెస్ రిటర్న్ అనేది అంటే సర్ప్రైజ్ అనేది ఖరాబ్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు అంటే ఆ సర్ప్రైజ్కి మెయింటైన్ చేయనీకే డబ్ల్యూడబ్ల్యూ కావాలని కొంతమంది సోర్సెస్కి డబ్బులు ఇచ్చి మరి కొన్ని రూమర్స్కి వైరల్ చేపిస్తారనమాట. సో అందుకే ఇప్పుడు కన్ఫర్మ్ చెప్పలే. మేబీ ఇప్పుడు మనకు వచ్చిన ఈ రూమర్ అంటే కాంట్రాక్ట్ ఇష్యూ వల్ల అంటే అలెక్సా బ్లెస్ మేబీ వస్తలేదు అనుకుంటా, ప్రెజెంట్ కోసము అన్ని ప్లాన్స్ ఆపేసినారని ఇలాంటి రూమర్ వస్తున్నాయి కదా. సో మేబీ ఈ రూమర్ నిజంపి కావచ్చు, లేదా మనందరికి సర్ప్రైజ్ ఇవ్వడానికి మన డబ్ల్యూడబ్ల్యూ చాలా పెద్ద ప్లాన్ చేస్తుంది అనుకుంటా. అండ్ మన రాయల్ రంబల్లో మన అలెక్సా బ్లెస్ రిటర్న్ చేయొచ్చు. బట్ గా చూడండి, ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు అలెక్సా బ్లెస్ అంటే చూడండి మామూలు మాట కాదంటే మామూలు సూపర్ స్టార్ కాదనే మాట. సో డబ్ల్యూడబ్ల్యూ ఒకవేళ నిజంగానే కాంట్రాక్ట్ ఇష్యూ ఉంటే డబ్ల్యూడబ్ల్యూ దానికి కొంచెం తొందరగా ప్రాబ్లమ్కి సాల్వ్ చేస్తే పని అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్లో మేబీ ఛాంపియన్షిప్ మ్యాచ్ డిమాండ్ ఉండొచ్చు, అంటే ఏమైనా ఉండొచ్చు. సో ఇప్పుడు మన అలెక్సా బ్లెస్ డిమాండ్ ఏందో చూసి మన డబ్ల్యూడబ్ల్యూ దాన్ని కొంచెం అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ బాస్ ఇంకొకటి ఏంటంటే మీరు ఆలోచించండి, ప్రెసెంట్ ఉన్న మన వైట్ 6 ఫ్యామిలీ స్టోరీ లైన్ చాలా స్లో అయిపోయింది అండ్ ఓపెన్లీ చెప్పాలంటే బోరింగ్ అయిపోయింది అనమాట. చూడండి, నేను బ్రే వైట్ చాలా పెద్ద ఫ్యాన్, మీకు తెలుసు అనమాట. బ్రే వైట్ అంటే చాలా ఇష్టం అండ్ వైట్ 6 ఫ్యామిలీ వచ్చినప్పుడు నేను మీ అందరూ చాలా హైప్ చేసిన అనమాట. అంటే మన వైట్ 6 ఫ్యామిలీ వస్తుంది ఇక చాలా మజా వస్తుందని చెప్పినాను. బట్ ఇప్పుడు రీసెంట్ టైంలో ఏమైందంటే స్టోరీ లైన్ మొత్తం బేకార్ అయిపోయింది అనమాట. చాలా బోరింగ్, చాలా స్లో అయిపోయింది. ఇప్పుడు కనీసం మన అలెక్సా బ్లెస్ మన వైట్ 6 ఫ్యామిలీలో అడుగు పెట్టంగానే మేబీ ఇప్పుడు మన అలెక్సా వచ్చిన తర్వాత మేబీ కొంచెం ఇంట్రెస్టింగ్ కావచ్చు, మేబీ చెప్పలేము కదా, కావచ్చు కదా ఇంట్రెస్టింగ్. సో అందుకనే నేనైతే ఎస్పెషలీ మన అలెక్సా బ్లెస్ రిటర్న్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. సో మీరు ఎవరెవరు వెయిట్ చేస్తున్నారు మీ కామెంట్లు చెప్పొచ్చు. అండ్ బాస్ అంతేకాదు, రీసెంట్లీ మన సీఎం పంక్ రాలో ఒక ఇంటర్వ్యూ అంటే చిన్న సేవింగ్ కట్ చేసినా కదా, అక్కడ క్రౌడ్లో చిన్న ఇంటర్వ్యూ టైప్ జరిగింది కదా. అండ్ ఆ ఇంటర్వ్యూలో మన సీఎం పంక్ ఏమన్నారు, నేను ఈ రాయల్ రంబోలో ఇప్పుడు జాన్ సీనా అయినా సరే, రోమన్ రేన్స్ అయినా సరే, అంటే అక్కడ సూపర్ స్టార్స్కి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చేసినారనమాట. రోమన్ రేన్స్కి నా హెల్ప్ అవసరం పడ్డది అనమాట, ఫ్యామిలీ బిజినెస్కి ప్రాబ్లం, అంటే ఫ్యామిలీ బిజినెస్ ప్రాబ్లం సాల్వ్ చేయని. కానీ ఈ టైప్లో మాట్లాడినప్పుడు అంత బాగానే ఉండే. బట్ ఒకటేసారి మన సీఎం పంక్ హల్క్ హోగన్ గురించి మాట్లాడిన, ది లెజెండ్ మన హల్క్ హోగన్ గురించి మాట్లాడినారు కదా. అండ్ ఏమని చెప్పినారు, హల్క్ హోగన్ వచ్చినా సరే హల్క్ హోగన్కి నేను రింగ్ బయట పడేస్తానని ఈ టైప్లో చెప్పినారు. అండ్ ఓపెన్లీ చెప్పానంటే మన హల్క్ హోగన్కి తిట్టి పడేసినారనమాట ఈ సెగ్మెంట్లో మన సీఎం పంక్. సో అందుకనే మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఏమని అప్డేట్స్ వస్తున్నాయంటే రూమర్ కదా ఎగ్జాక్ట్గా అప్డేట్ అనమాట. సో అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయంటే మన సీఎం పంక్ హల్క్ హోగన్ పేరు రీసెంట్లీ రాలో మెన్షన్ చేసినారు కదా. సో హల్క్ హోగన్ పేరు మెన్షన్ చేయడం అంతా స్క్రిప్ట్లో లేదంట, అంటే ఆఫ్ స్క్రిప్ట్ వెళ్ళిపోయినారనమాట మన సీఎం పంక్. అండ్ జస్ట్ మీరు ఒకసారి ఆలోచించండి, అంటే ప్రెజెంట్ కోసం అయితే బ్యాక్ స్టేజ్ ఎక్కువ హీట్ ఏం లేదంట. అంటే మన బ్యాక్ స్టేజ్ ఎవరు అంత కోపం చేయలేదు, కొంతమంది దీనికి ఒక జోక్లా తీసుకున్నారు బ్యాక్ స్టేజ్ అని. మనకైతే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, అదే మన మిస్టర్ మిక్ మ్యాన్ స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూ ఉంటే అండ్ మన సూపర్ స్టార్స్ ఆఫ్ స్క్రిప్ట్ వెళ్ళిపోతే, అంటే ఆఫ్ స్క్రిప్ట్ వెళ్ళిపోయినా స్టోరీ లైన్ ప్రకారం వెళ్ళినా మంచిగా ఉంటుంది. బట్ ఒకటిసారి హల్క్ హోగన్ గురించి అంటే హల్క్ హోగన్ సంబంధమే లేదు, బట్ హల్క్ హోగన్ గురించి మాట్లాడేస్తున్నారు కదా. సో అందుకనే మేబీ మీరే ఆలోచించాలంటే మిస్టర్ మిక్ మ్యాన్ ఉంటే మేబీ ఈ పార్ట్కి ఏమైనా అయిపోతుండే. బట్ సరే, ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ రాజ్యంలో ఈ టైప్లో కొంచెం నడుస్తుంది అనమాట. బ్యాక్ స్టేజ్ కొంతమంది దీన్ని లైట్ తీసుకున్నారంట. సో చూద్దాం, నాకైతే ఇంకా ఎలాంటి ఎప్పుడు వచ్చినా నేను మీ అందరికి షేర్ చేస్తూనే ఉంటాను. కానీ మీరు చెప్పండి, అంటే మన సీఎం పంక్ ఇట్లా ఆఫ్ స్క్రిప్ట్ వెళ్ళిపోయి హల్క్ హోగన్ గురించి మాట్లాడడం ఇది మీకు కరెక్ట్ అనిపించిందా లేదా మీరు నా కామెంట్స్లో చెప్పొచ్చు. అండ్ బాస్ అంతేకాదు, రీసెంట్లీ మన ఫ్యాన్స్ చాలా కోపం చూపిస్తున్నారు బాస్ మన డబ్ల్యూడబ్ల్యూ పైన. ఎందుకంటే
మీరు ఇంటే షాక్ అయిపోతారు బాస్. అండ్ అది ఏంటంటే మన రెసల్మేనియా టికెట్స్ అనేది ఇప్పుడు రీసెంట్లీ అంటే ఆన్ సేల్ వచ్చినాయన్నమాట. అండ్ టికెట్ ప్రైస్ వింటే మీరు షాక్ అవుతారు. అంటే ఇప్పుడు లాస్ట్ అంటే కొన సీట్ ఉంటుంది అంటే లాస్ట్ అట్లా అంటే ఫ్రంట్ సీట్ కాదు, అంటే ఫ్రంట్ రో కాదు, లాస్ట్ కొన ఉంటాయి కదా, మొత్తం లాస్ట్ రో ఉంటాయి కదా, మొత్తం లాస్ట్ టికెట్ సీట్ గురించి మాట్లాడితే మీరు షాక్ అవుతారు. $700 అంట గాయ్స్, $700 మన ఇండియన్ రూపీస్లో మనం దీనికి క్యాలిక్యులేట్ చేస్తే 60,000 అయితే తెలుసా, 60,000 రూపాయలు లాస్ట్ రో టికెట్ అనమాట. మన ఫ్రంట్ సీట్ గురించి మాట్లాడితే మొత్తం లాస్ట్ సరిగా కనిపించదు. రెసల్మేనియాలో అంటే చాలా వేల అంటే నియర్లీ 60,000-70,000 క్రౌడ్ ఉంటుంది, అక్కడ చక్కగా కనిపించదు అనమాట అంత లాస్ట్లో కూర్చున్నా. బట్ అయినా లాస్ట్ సీట్కి 60,000 అంటే అది మామూలు మాట కాదు కదా. సో అందుకనే మంచిగా షాక్ అయిపోతున్నాను అనమాట. ఎంత డబ్బులు ఉన్నా సరే, ఎంత లేని మనిషి ఉన్నా సరే అందరూ షాక్ అవుతున్నారు అనమాట, ఇది మామూలు మాట కాదని. అండ్ ఇప్పుడు ఫ్రంట్ రో గురించి మాట్లాడితే రింగ్ సైడ్ ఒక సీట్ ఉంటుంది కదా, ఫ్రంట్ రో అంటే ఆ ఫ్రంట్ సీట్ గురించి మాట్లాడితే $15,000. దీన్ని మనము మన ఇండియన్ రూపీస్లో క్యాలిక్యులేట్ చేస్తే బాస్ దగ్గర 13 లక్షల రూపాయలు అవుతున్నాయి. మామూలు మాటగా జస్ట్ 4,000 తక్కువ ఉన్నాయన్నమాట. అంటే 12,96,000 సంథింగ్ ఏదో అవుతుందన్నమాట. అంటే మీరు నియర్లీ ఒక 13 లక్షలు అనుకోవచ్చు. సో అక్కడ రింగ్ సైడ్ అంటే ఫ్రంట్ రోలో ఉన్న సీట్ ప్రైస్ 13 లక్షలు. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు కదా అన్న మన ఇండియాలో రెసల్మేనియా ఎందుకు జరగని. సో ఇది రీజన్ అన్నమాట. మన ఇండియాలో మీరు ఫ్రంట్ రోది వదిలేయండి, అంటే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ రింగ్ సైడ్ ఉన్న సీట్స్ సరే ఇప్పుడు మన ఇండియాలో చాలామంది కొనేటోళ్ళు ఉన్నారు కాబట్టి ఇక ఫ్రంట్ సీట్ అంటే 13 లక్షలు పెట్టి కొంతమంది కొంటారు అనుకుంటా, మేమేం చెప్పలేము. కానీ లాస్ట్ సీట్ గురించి మాట్లాడితే లాస్ట్ సీట్ 60,000. అంటే మీరు లాస్ట్ కొనాలో కూర్చొని మొత్తం లాస్ట్లో కూర్చొని చూడాలి, అది 60,000 అంటే ఎవరు పెట్టి చూస్తారు చెప్పండి. 60,000 రూపాయలు పెట్టి జస్ట్ లాస్ట్ సీట్లో కూర్చోవాలంటే మామూలు మాట కాదనే మాట అది. అందుకనే ఇక్కడ మన ఇండియాలో ఇంత పెద్ద ప్రీమియం ఈవెంట్స్ జరిగాయన్నమాట. లాస్ట్ టైం మన WWE మన ఇండియాలో మన హైదరాబాద్లో వచ్చి ఒక లైవ్ ఈవెంట్ చేసినప్పుడు లాస్ట్ కొన సీట్ గురించి మాట్లాడితే లాస్ట్ సీట్ ప్రైస్ 500 ఉండే. అండ్ ఫ్రంట్ రో గురించి మాట్లాడితే ఫ్రంట్ సైడ్ అంటే మన 12,500 నుంచి 15,000 వరకు ఉండే అనమాట. సో ఇది మన ఇండియాలో వచ్చినప్పుడు ప్రైస్ 12,000 15,000 పెట్టి ఎవరైనా కొంటారేమో, కానీ 60,000 పెట్టి మొత్తం లాస్ట్ సీట్ అంటే ఎవరైనా షాక్ అవుతారు. సో ఇది రీజన్ అనమాట. సో అందుకని ఓన్లీ మనమని కాదు, అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా షాక్ అవుతున్నారు. సో అందుకనే ఫ్యాన్స్ చాలా కోపం చూపిస్తున్నారు అనమాట మన WWE పైన. మరి ఇంతగానో ప్రైస్ ఏందని చాలా అంటే చాలా ఎక్కువ. అది సింగిల్ డే అంటే ఇది కాంబో టికెట్ కాదన్నమాట. కాంబో అంటే నైట్ 1 నైట్ 2గా ఓన్లీ సింగిల్ డే కోసం ఇంత ప్రైస్ అని చాలామంది ఫ్యాన్స్ కోపం చూపిస్తున్నారు. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీ కామెంట్స్లో చెప్పండి బాస్. అండ్ అంతేగా WWE అంటే గుర్తొచ్చింది, మన WWE మన అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగిందనమాట సోషల్ మీడియాలో. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే మన ప్రకారం అంటే మన ఫ్యాన్స్ ప్రకారము నంబర్ 30 ప్లేస్లో రాయల్ రంబల్లో నంబర్ 30 ప్లేస్లో ఎవరు వస్తారు అంటే ఇప్పుడు అంటే మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ అయినా సరే, ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ అయినా సరే, మీ ప్రకారం ఎవరు ఎంట్రీ తీసుకుంటారు ఈ నెంబర్ పైన అని మన WWE మన అందరికీ అడిగింది అన్నమాట. సో ఇప్పుడు దీని ఆన్సర్ మీరేమంటారు అంటే నెంబర్ 30 ప్లేస్లో ఎవరు రావచ్చు అంటే మీ ప్రకారం మెన్స్ అయినా సరే, ఉమెన్స్ సూపర్ స్టార్ అయినా సరే, అంటే ఎవరు ఆ ప్లేస్లో ఎంట్రీ తీసుకుంటారో మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి, చూద్దాం మీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఏముంటుందో చూద్దాం. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ గురించి. బాస్ మన ర్యాండీ ఆర్టన్ రిటర్న్ పైన మనకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ రూమర్ వచ్చింది. అండ్ ఈ రూమర్ అంటే మీరు కొంచెం షాక్ అవుతారు. ఇప్పుడు చాలామంది మేబీ మన ర్యాండీ ఆర్టన్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెట్టచ్చని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి కదా. కానీ మీరే ఆలోచించండి, ఎక్కడి నుంచైనా కొంచెమైనా సెన్స్ ఉంటుందా మన ర్యాండీ ఆర్టన్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడితే? ఎందుకంటే లాస్ట్ టైం అలా కెవిన్ ఓవెన్స్ అటాక్ చేసినారు కదా, పాయిల్ డ్రైవర్ ఇచ్చి పడేసినారు, బ్యాండెడ్ మూవ్ ఇచ్చి పడేసినారు మన ర్యాండీ ఆర్టన్కి. అలాంటిది మన ర్యాండీ ఆర్టన్ మొత్తం మర్చిపోయి డైరెక్ట్గా 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడితే అంత మజా రాదు కదా. సో అందుకనే బాస్ మనకి ఒక ఇంట్రెస్టింగ్ రూమర్. అండ్ రూమర్ ఏంటంటే మన రాయల్ రంబల్లోనే కోడీ రోడ్స్ వర్సెస్ మన కెవిన్ ఓవెన్స్ ఒక ల్యాడర్ మ్యాచ్ ఉంది కదా. సో ఆ ల్యాడర్ మ్యాచ్లో మేబీ మన ర్యాండీ ఆర్టన్ ఇంటరప్ట్ చేయొచ్చు. ర్యాండీ ఆర్టన్ ఆ మ్యాచ్ మధ్యలో
రిటర్న్ చేయొచ్చు. అండ్ రిటర్న్ చేసిన తర్వాత అప్పుడు 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో పోయి అడుగు పెట్టొచ్చు అనమాట. అంటే చాలాసార్లు ఇలా జరిగేది. చాలా సూపర్ స్టార్స్ వేరే మ్యాచెస్లో ఇంటరప్ట్ చేసి కొన్ని సూపర్ స్టార్స్ అయితే వేరే మ్యాచెస్లో ఓడిపోయిన తర్వాత అదే రోజు అదే షోలో 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో పోయి అడుగు పెట్టిన సూపర్ స్టార్స్ ఉన్నారన్నమాట. కొన్ని మ్యాచెస్తో ఓడిపోయిన తర్వాత పోయి అడుగు పెట్టినారు. సో అలాంటివి చాలా జరిగాయి అన్నమాట. సో అందుకనే ఒకవేళ ర్యాండీ ఆర్టన్ ఈ రాయల్ రంబుల్లో రిటర్న్ చేస్తే మేబీ కెవిన్ ఓవెన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ మధ్యలో, ఈ ల్యాడర్ మ్యాచ్ మధ్యలో ర్యాండీ ఆర్టన్ రిటర్న్ చేయొచ్చు. అండ్ ఈ మ్యాచ్లో ఇంటరప్ట్ చేసి కెవిన్ ఓవెన్స్ ఓడిపోయేలా చేయొచ్చు. అండ్ దాని తర్వాత మేబీ 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో ఫైట్ చేయొచ్చు మన ర్యాండీ ఆర్టన్. సో ఇప్పుడు మీరు చెప్పండి, ర్యాండీ ఆర్టన్ డైరెక్ట్గా 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లోనే రిటర్న్ చేస్తే మంచిదా, లేదా ర్యాండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్లోనే అంటే ల్యాడర్ మ్యాచ్లో రిటర్న్ చేస్తే మంచిగా ఉంటుందా? బాస్ మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. బాస్ రీసెంట్లీ ఏమైందంటే మన లెజెండ్ మన బులీరే బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడినారా అండ్ బులీరే ఏమని చెప్పినారంటే చూడండి, మీ అందరూ గుర్తుండొచ్చు బాస్, మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందరూ గుర్తుండొచ్చు. నేను లాస్ట్ ఇయర్ నుంచి మీ అందరికీ అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అయిపోయినా కూడా ఈ అప్డేట్ ఇస్తున్నాను. అండ్ ఆ రూమర్ అప్డేట్ ఏంటంటే మన బ్రాక్ లెస్నర్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ ప్లాన్స్ ఉండేగా. అంటే లాస్ట్ ఇయర్ ఒకవేళ ఇలాంటి పిచ్చి కేసెస్ అవన్నీ పడకపోతే మన లాస్ట్ ఇయర్ రాయల్ రంబుల్లోనే మన బ్రాక్ లెస్నర్ వచ్చేస్తుండే అనమాట. అండ్ గుంథర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ సెట్ అయిపోతుండే మన రసల్ మేనియాలో. కానీ గుంథర్ వర్సెస్ మన బ్రాక్ లెస్నర్ మ్యాచ్ సెట్ కాలే కదా ఇంకా. సో మేబీ మన డబ్ల్యూడబ్ల్యూఈ అదే స్టోరీని తీసుకొని అంటే అదే స్టోరీని కంటిన్యూ చేయొచ్చు ఈ సంవత్సరము. అండ్ ఇప్పుడు మన బులీరేబీ అదే అంటున్నారు. అండ్ ఏమంటున్నారంటే 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో మన బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసి మేబీ మన బ్రాక్ బీ గెలవచ్చు. అండ్ బ్రాక్ లెస్నర్ గుంథర్కి ఛాలెంజ్ చేయొచ్చు. అండ్ రసల్ మేనియాలో గుంథర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్వి కావచ్చు అని మన లెజెండ్ మన బులీరే చెప్తున్నారన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే మన బులీరే ఎక్కడనో కరెక్ట్ చెప్తున్నారా, లేదా ఇది మొత్తం గడబడ అయిపోతుందా స్టోరీ లైన్లో? మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీరు నాకు అడిగితే మాత్రం ఎలాంటి గడబడ కాదు, ఎందుకంటే స్టోరీ లైన్ ప్రకారం చూస్తే ఇప్పుడు రాక్ వర్సెస్ రోమన్ అయిపోతే, అండ్ మన CM Punk వర్సెస్ సెత్ రాలిన్స్ అయిపోతే, జాన్ సీనా వర్సెస్ కోడీ అయిపోతే అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. అంటే బ్రాక్ వర్సెస్ గుంథర్ తీసుకెళ్ళొచ్చు. సో అందుకనే మేబీ చూద్దాం. ప్రజెంట్ అయితే మన బులీరే టైప్లో మాట్లాడినారు బ్రాక్ లెస్నర్ గురించి. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన లెజెండ్ మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టన్ గురించి. సో చూడండి బాస్, రీసెంట్లీ మన స్టోన్ కోల్డ్ది నీ సర్జరీ అంటే రిప్లేస్మెంట్ సర్జరీ అయిపోయిందన్నమాట. అండ్ ఇప్పుడు కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే లాస్ వెగాస్లో అంటే మన రసల్ మేనియాలో మన స్టోన్ కోల్డ్ రిటర్న్ చేయొచ్చు. స్టోన్ కోల్డ్ మనకి రసల్ మేనియాలో ఏదైనా మ్యాచ్లో కనిపించచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆ నీలో ప్రాబ్లం ఉండే కదా. సో ఆ రిప్లేస్మెంట్ సర్జరీ మొత్తం అయిపోయింది అనమాట. సో అంత మంచిగా ఉంటే రాయల్ రంబుల్ లేదా రసల్ మేనియాలో వచ్చి ఫైట్ చేయొచ్చు మన స్టోన్ కోల్డ్ అని మనకైతే ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో మేమేం చెప్పాలి మీద ఒక చిన్న రూమర్, బట్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఇలాంటి రూమర్స్ నిజం కావచ్చు అనమాట. సో అందుకని నేను మీ అందరితో ఈ రూమర్స్ షేర్ చేసినాను. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము ఒక సీరియస్ టాపిక్ గురించి. అండ్ అదేంటంటే మన రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం, మన ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే రీసెంట్లీయే మన విన్స్ రూసో మన లెజెండ్ మన విన్స్ రూసో దీని గురించి మాట్లాడినారు. అండ్ విన్స్ రూసో ఏమన్నారంటే చూడండి, ఇప్పుడు ప్రెసెంట్ రోమన్ రేన్స్ బుకింగ్ చూస్తుంటే అంటే మీరు గమనిస్తున్నారంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా. రోమన్ రేన్స్కి మధ్యలో కొంచెం బేకారా కొంచెం వీక్గా అంటే బుకింగ్ కరెక్ట్ లేదనమాట. అంటే డబ్ల్యూడబ్ల్యూ కరెక్ట్గా ప్రెషర్ పెడితే ఎవ్రీ వీక్ కనిపించచ్చు రోమన్ రేన్స్, బట్ డబ్ల్యూడబ్ల్యూ కొంచెం బేకారా బుక్ చేస్తుందన్నమాట. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో కనిపించిన తర్వాత స్టిల్ మనకి ఇంకా కనిపించలేదు రోమన్ రేన్స్. అది రా అయినా సరే స్మాక్ డౌన్ అయినా సరే రోమన్ రేన్స్ ఎక్కడ కనిపిస్తలేరు. సో ఇదంతా బుకింగ్ చూస్తుంటే మన విన్స్ రూసోకి ఏమనిపిస్తుంది అంటే ప్రెసెంట్ ఈ బుకింగ్ ప్రకారం చూస్తే రోమన్ రేన్స్ ఈసారి మన రసల్ మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయడం కూడా, ఎందుకంటే ప్రజెంట్ బుకింగ్ మొత్తం బేకార్ ఉందన్నమాట. రోమన్ రేన్స్ అంత సరిగా బుక్ చేస్తలేరు. సో అలాంటి రోమన్ రేన్స్ రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో అసలు ఫైట్ చేయడేమో అని మన విన్స్ రూసో చెప్తున్నా. అంటే ప్రజెంట్ కోసము మన రోమన్ రేన్స్ మెయిన్ ఈవెంట్ ఒక స్పాట్ ఉంది కదా, అంటే రోమన్ రేన్స్ కంటిన్యూగా ఇప్పుడు 9 times ఫైట్ చేసినారు బాస్. మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో ఎవరు లేరన్నమాట 9 times. ఇప్పుడు ఈసారి ఫైట్ చేస్తే 10 times అయిపోతుంది. అంటే హల్క్
హోగన్ చాలాసార్లు ఫైట్ చేసినారు అండ్ ఇక కొంతమంది ఉన్నారన్నమాట. ఐ థింక్ ఇప్పుడు రోమన్ రేన్స్ సమానం అనుకుంటా, మేబీ రోమన్ రేన్స్ ఒకటి ఎక్కువ ఉంది అనుకుంటా. 9 times రోమన్ రేన్స్ మెయిన్ ఈవెంట్ అయిపోయింది ఆల్రెడీ అండ్ ఈసారి ఫైట్ చేస్తే 10 times అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు అలాంటి ఒకటిసారి రోమన్ రేన్స్ ఈసారి మన రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయకపోతే ఎక్కడో సంథింగ్ మిస్సింగ్ అనిపిస్తుంది. బట్ చూద్దాం డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఏ టైప్లో బుక్ చేస్తో చూడాలి. కానీ మన విన్స్ రూసో ప్రకారం అయితే రోమన్ రేన్స్ ది మెయిన్ ఈవెంట్ స్పాట్ మేబీ కొంచెం డేంజర్లో ఉండొచ్చు ఈసారి అని ఈ టైప్లో మాట్లాడుతున్నారన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, రోమన్ రేన్స్ మెయిన్ ఈవెంట్లో ఈసారి ఫైట్ చేయకపోతే అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు? సంథింగ్ ఏదో మిస్సింగ్ అనిపిస్తుందా, లేదా మొత్తం బేకార్ అనిపిస్తుందా, లేదా మంచిగా అనిపిస్తుందా? మీరు కామెంట్లో చెప్పండి. అండ్ అంతేగా రీసెంట్లీ మన రెసల్ వర్డ్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రెజెంట్ చూస్తుంటే ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే మన రాక్ ఉన్నారు కదా, మన రాక్ ఒకవేళ ఈ రెసల్మేనియా నేను ఫైట్ చెయ్యను, మీరు క్లియర్గా వినండి, రాక్ ఒకవేళ ఈసారి రెసల్మేనియాలో ఫైట్ చేయని కొంచెం ఇంట్రెస్టెడ్ లేరనుకోండి. సో ఒకవేళ ద రాక్ రెసల్మేనియాలో రాకపోతే మాత్రం మొత్తం ప్లాన్స్ చేంజ్ అయిపోతాయి. రోమన్ వర్సెస్ సీఎం పంక్ అయిపోతుందంట అండ్ కోడీ వర్సెస్ జాన్ సీనా అయిపోతుందంట ఈ రెసల్మేనియాలో. అండ్ నేను మీ అందరికీ కోడీ వర్సెస్ జాన్ సీనా గురించి ఎప్పటి నుంచో రూమర్ ఇస్తున్నాను అనమాట. సో ఓపెన్లీ చెప్పాలంటే ఒకవేళ ద రాక్ ఈసారి నేను రెసల్మేనియాలో ఫైట్ చేయను అని ఈ టైప్లో ఫిక్స్ అయిపోతే మాత్రము ఇక రోమన్ వర్సెస్ సీఎం పంక్ అయిపోతుందంట, కోడీ వర్సెస్ జాన్ సీనా అయిపోతుందంట. కానీ మీరు నాకు అడిగితే మాత్రం ద రాక్ ఒక మాట చెప్పినారు, మీరు అందరు నోరు ముయ్యండి అండ్ రాక్ తీసుకెళ్తున్న రైడ్కి ఎంజాయ్ చేయండి ఈ టైప్ చెప్పినారు. సో సంథింగ్ రాక్ ఏదో ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. సో ఇంకా కొంచెం వెయిట్ చేద్దాము. రాయల్ రంబల్కి ఇంకా ఎక్కువ టైం లేదన్నమాట. సో రాయల్ రంబల్ నుంచి ఇక మనకి కరెక్ట్ స్టోరీ లైన్ అసలు మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ నుంచి మనకి మొత్తము తెలిసిపోవాలి, స్టోరీ లైన్ మొత్తము క్లారిటీ రావాల్సింది. బట్ మనకి క్లారిటీ రాలేదు కదా. సో కనీసం ఈ రాయల్ రంబల్ నుంచి కొంచెం క్లారిటీ వస్తుంది అనుకుంటా. సో ప్రజెంట్ ఇప్పుడు ఇవన్నీ రూమర్స్ విన్న తర్వాత మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ you want to do guys. Bye.